నష్టపోయింది నేను మాత్రమే అని అప్పుడే నాకు తెలిసింది. పగ తీర్చుకోవడం నా అవసరమని. ఇంకా దాన్ని ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ప్రతిసారి నువ్వే నా కళ్ళ ముందు కనిపించేవాడివి. ఒక నిమిషం హోల్డ్ చేయి, బండి కాస్త సైడ్. నువ్వు రేపు ఫోన్ చేయి, బయలుదేరే ముందు కాస్త కాల్ చేసి. రోడ్లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నావేంట్రా? సారీ బ్రదర్. వీడు బాగుపడ్డా. ఓకే. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి. సేవియర్ అన్నా, మీరే ఏదో ఒకటి చేయాలి. ఈ అర్ధరాత్రిలో బైక్ నేనెక్కడమ్మనరా? నీ బాధ అర్థమైంది, కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నేను రెడీ చేసి ఫోన్ చేస్తాను, సరేనా? ఉంటా. సార్, ఆ అబ్బాయే మీరు అడిగారు కదా, ఏదో సమస్యలు ఎదుర్కొన్నాడు, డబ్బులు కావాలంట. ఒక బైక్ని అమ్మి పెట్టాలంట ఈ అర్ధరాత్రిలో. ఎవరు కొంటారు సార్? జేవియర్ ద్వారా నేను రమ్మంది నేనే. సుపారీలు తీసుకుని ఆచలు చేసేవారైతే నాకు అవసరం లేదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ లోకంలో మిగతా వాళ్ళకి సాయం చేయాలి అన్న మనసున్న మనిషి కోసమే. నేను చేసేది నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు నాతో పాటే ఉంటావని అనిపించింది. కార్లో కూర్చోండి, ఇక్కడంత సేఫ్ కాదు. డబ్బుల్ని ఎవరు వద్దంటారు? ఎంత వచ్చినా వద్దని చెప్పే అవసరం నాకుంది. కానీ దీని తర్వాత డబ్బుల కోసం కాదు. ఇక్కడ దగ్గరలోనే నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఉంది. కాలేజీలో తను నాతో పాటే చదివాడు. వాడి పేరు సన్నీ. మామా నా బంగారు కొండ అది. ఏంట్రో ఇంత డీసెంట్ గా తయారయ్యా? అన్నా, వీడు బాగా అల్లరి చేస్తాడనా. వీడిని తట్టుకోవడం చాలా కష్టం. ఆడవాళ్ళందరూ వీడికి లైన్ ఇస్తుంటే చూసి మనకి కడుపు మండుతుంది. ఈయన జార్జ్ కోషి. సార్, మీరు చాలా టెర్రర్ అంటగా. ఇదేదో బాగుందే. మీ ఊర్లో మా మావి ఉన్నాడు సార్. ఆయన దగ్గర ఒక మస్తు ఐటమ్ ఉంది, సూపర్ గా ఉంటుంది. దీనికి అంత సీన్ లేదు కానీ బానే ఉంది. రే మామా, నువ్వెప్పుడు చూడలా? ఒక ఇంగ్లీష్ సినిమాలో ఆ కర్ర నుంచి కత్తి తీసి ఛాతి మీద పొడిచి చంపే సీన్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. తన పేరు కన్యా. హాయ్. మీ ధైర్యం నాకు నచ్చింది. వీరిని నమ్ముకుని వచ్చారు కదా. సార్, మీ గెటప్ బాలే గెటప్ లో ఉంది. సినిమాలో ట్రై చేయలేకపోయారా? పైకి వస్తారు. వీళ్ళకి కాస్త రెస్ట్ కావాలి. నేను కొన్ని విషయాల గురించి నీతో మాట్లాడాలి. సారీరా, మర్చిపోయాను. అయ్యో, ఒకదాన్ని పరిచయం చేయడం మర్చిపోయాను. సారీరా. మీట్ మిస్టర్ జూలియట్ సీజర్. గొప్పోడు సార్. సార్, మీలా ఒక 5గురు వచ్చినా ప్రాబ్లం లేదు సార్. మెడ మీద క్లిప్ వేసేస్తుంది, అంతే కదరా? పైకి దగ్గర రే, ఒక నిమిషం, ఎప్పుడే వస్తాను. రే బండాపరా. అన్నా, పని అయిపోయిందా? పని అయిపోయింది. సరే మరి కలుద్దాం. సెలవు అనండి, కాల్ చేయమని చెప్పు. సరే, చెప్తాను. మన తోటకి ఎరువు తెచ్చేవాళ్ళరా. రే, వీళ్ళ కొంచెం. ఓ మర్చిపోయాను, తిన్నగా వెళ్తే పెద్ద హాలు, తర్వాత 2 బెడ్రూమ్లు. మీరు వెళ్ళండి, లగేజ్లు పంపిస్తాను. నేను వెళ్ళి వీడితో సరదాగా మాట్లాడేసి వస్తాను. హే, ధైర్యంగా వెళ్ళు. రే, నువ్వేంట్రా ఇలా మారిపోయావు? ఏంటి చెప్పరా?
ఆయన చెప్పాడంట, ఈయన నమ్మేశాడంట. చెప్పినట్టు డబ్బు ఇచ్చి కారు కొనుక్కున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానని ఆఫరు. వ్యభిచార గృహానికి వెళ్ళి అమ్మాయిని తెమ్మన్నాడు. ఇప్పుడు ఒకరిని చంపాలంటున్నాడు. ఏంట్రా ఇదంతా? ఇంగ్లీష్ మూవీయా? నేను చెప్పాను కదరా అరే ఆయన కూతురు. ఎవర్రా అమ్మాయి? కాకినాడలో ఉన్న అమ్మాయికి మలేషియాలో నాన్న ఉంటాడా? దేనికైనా లింక్ ఉండాలి కదరా. ఇది జరిగిన సంఘటన కదా. ఆ టైంలో అమ్మాయి హత్య గురించి న్యూస్ వచ్చింది కదా. అదంతా నిజమే అనుకుందాం. ఒకటి, ఆయన పూర్తిగా విషయం నీకు చెప్పలేదు, లేదా నీకు చెప్పిందంతా కూడా అబద్ధమే. అది కాకుండా ఆయన పెద్ద ఫ్రాడ్లా అనిపిస్తోంది. మామా, నాకెందుకో ఆయన బాంబే నుంచి వచ్చినట్టు అనిపిస్తోంది. అక్కడ ఆయన సెక్స్ మాఫియా కింగ్ అనుకుంటా. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి వ్యభిచార గృహాలకి అమ్మేస్తున్నాడేమో. ఏంట్రా ఇది? నీకంటూ ఒక స్టాండ్ లేదా? రేలా చూడు, పెళ్లి కానివాడు ఎలాంటి డిసిషన్ తీసుకోలేడ్రా మామా. నువ్వు ఇక్కడే ఉండవు. నేను రహస్యంగా వెళ్ళి జరిగేది తెలుసుకుని వస్తాను. ఏయ్, నువ్వు పిచ్చి పనులేం చేయక. హే, చూడండి, నాకు ఒక విషయం తెలియాలి. ఏ బ్రాండ్ అది? ఇలా వేలాపాల లేకుండా తాగడం చూస్తుంటే మీ పూర్వీకులు గొప్పోలే, అంతేగా? తను వచ్చేస్తే మన పరుగు పోతుందిగా. ఎవరు లేరా? బాబోయ్, కత్తి నుంచి ఎస్కేప్ అయ్యి ఆఖరికి కుక్క ఘాట్లతో చనిపోను కదా. అన్నా, మీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది. మా నాన్న ఎప్పుడో కొన్న పొలాలు ఇవి. నాకు చదువు అప్పలేదని ఆయనకి తెలియగానే పొలాలు చూసుకోమని చెప్పాడు. అందుకే ఇక్కడే ఉండిపోయాను. ఈయన కొడుకుని ఎప్పుడైనా మా ఊరికి వెళ్తాను. ఇలా ఉండడం బాగుందన్నయ్య, ఒంటరిగా హాయిగా ఉండడం. ఇందాక మీరు అడిగారు కదా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ నాకు బాగా తెలుసు. కాకపోతే మనకు ఓ ప్లాన్ ఉండాలి. ఏంట్రా దాక్కునున్నావా? నేను నువ్వే కదరా అన్నావు అన్న పెద్ద ఫ్రాడ్, ఆ అమ్మాయిని బాంబేకి తీసుకెళ్లి అమ్ముతారని. నేనా? నువ్వే కదరా అన్నావు. అయితే నేనా ఫ్రాడ్ని? ఏమైంది రే మామా? నువ్వు చెప్తే ఏంటి, నేను చెప్తే ఏంటి? మనకి మ్యాటర్ తెలియాలి. అదే కదా ఆయన ముందు అంటావురా?